నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో భారతదేశానికి సంబంధించినటువంటి అది సెక్యూరిటీకి సంబంధించినటువంటి సెన్సిటివ్ విషయాలన్నీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు మరియు పాకిస్తాన్ ఆర్మీకి చేరవేసింది అనేటువంటి కారణంతో జ్యోతి మల్హోత్రా అనేటువంటి యూట్యూబర్ను అరెస్ట్ చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 11 మందిని కూడా ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అదే కోవలో ఎన్ఐఏ వాళ్ళు తెలంగాణకు చెందినటువంటి ఈ సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ సన్నీ యాదవ్ ఆయన్ని చెన్నైలో అరెస్ట్ చేశారు. ఎందుకంటే పహల్గామ్ లో దాడి జరిగినప్పుడు ఈయన పాకిస్తాన్ లో వీడియోలు తీస్తా ఉన్నాడంట. యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు పాకిస్తాన్ లో ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, కారణాలు ఏమని చెప్పి ఆరా తీస్తా ఉన్నారు. ఈయన మీద ఆల్రెడీ బెట్టింగ్ కేసులో లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూద్దాం రండి. తెలుగు వ్లాగర్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. మోటార్ సైకిల్ పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ వ్లాగింగ్, అక్కడ పరిస్థితులను వివరించే వీడియోలు చేసే సన్నీ ఇటీవల పాకిస్తాన్ ను సందర్శించారు. దీంతో పాకిస్తాన్ కు సందర్శించడానికి గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అసలు నువ్వు ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళినావు? ఇక్కడ పహల్గామ్ లో దాడి జరిగింటే యుద్ధ వాతావరణం ఉంటే నువ్వు అక్కడ పోయి కామెడీ వీడియోలు చేయడం ఏందని చెప్పి ఇతను కూడా ఏమైనా మల్హోత్రా లాగా ఏదైనా రహస్య ఇన్ఫర్మేషన్ ఏమైనా పాకిస్తాన్కి అందించాడా అనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు ఉన్నా సన్నీ పాకిస్తాన్కి వెళ్లడం వివాదాస్పదమైంది. భారత్ రహస్యాలను పాక్ చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మందిని అరెస్టు చేసిన తర్వాత ఈ తరహా బ్లాగర్లపై ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో ఈ ట్రావెలర్ యూట్యూబర్స్ అంటారు, వీళ్ళ మీద నిఘా పెట్టింది. వీళ్ళే రహస్యాలు ఏమైనా శత్రు దేశాలకు చేరుస్తా ఉన్నారా ఏమనేటువంటి అనుమానంతో అందులో భాగంగానే ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ తరహా యూట్యూబర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలో సన్నీతో పాటు మరో 3 యూట్యూబర్ కదలికలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్ళాడు, ఉద్రిక్తతల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణం ఏమిటి అనే కోణంలో అతన్ని విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇతను బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ నిందితుడుగా ఉన్నాడు. పంజాగుట్ట కేసులో అతనికి నోటీసులు అందగా సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇతను ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడే పాకిస్తాన్ లో పర్యటించాడంట. ఇక్కడ చూడండి, ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడే సూర్యాపేట జిల్లా నూతక్కల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ తనపై బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసు నమోదయ్యాక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో దుబాయ్ వెళ్లారు. దాంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యింది. సన్నీ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్ళినట్లు సమాచారం. భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిన సమయంలోనూ అతను పాక్ లోనే ఉన్నట్లు ఎన్ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. సో ఇంత గొడవ జరుగుతా అంటే నీకు పాకిస్తాన్ లో ఏం పని రానాయనా? నువ్వు కూడా ఏమైనా జ్యోతి మల్హోత్రా లాగా ఏదైనా రహస్యాలు పాకిస్తాన్ వాళ్ళకు ఇచ్చావా అనేటువంటి కోణంలో ఇతనే కాదు ఇంకా 4 మీద కూడా దృష్టి పెట్టారంట. ఆ 4 కూడా ఎన్ఐఏ వాళ్ళు త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతోంది. ఈ విధంగా బెట్టింగ్ యాప్ లో తప్పించుకున్నటువంటి సన్నీ యాదవ్ ఎట్టకేలకు ఎన్ఐఏ వాళ్ళు చెన్నైలో అయితే అరెస్ట్ చేశారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.